السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వ జీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు, సర్వం సాధ్యమైనటువంటి వాడు, దివ్యుడు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క నామాన నేను ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం ద్వారా అల్హమ్దులిల్లా మనం కలిమే లా ఇలాహా ఇల్లల్లాహ్ గురించి ఏవైతే అవసరమైన విషయాలు ఉన్నాయో వాటిని గురించి అల్హమ్దులిల్లా మనం తెలుసుకున్నాము. నిజానికి ఇది చాలా పెద్ద అల్లాహ్ యొక్క కారుణ్యం ద్వారానే మనకు ఇది కుదిరింది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, మీతో పాటు మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ బంధువులైనా, మీ స్నేహితులైనా, మీ ఇంటి పక్క వారైనా, మీ ఇళ్ళ ముందు నడిచేవారైనా, ఎవరైనా సరే ముస్లింలు కేవలం కలిమా చదివి నేను ముస్లిం అన్న భ్రమలో ఉన్నారు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మీరు కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థ భావాలను, సారాంశాలను అల్హమ్దులిల్లా మంచిగా తెలుసుకున్నారు. ఇది అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టే తన స్వర్గం కోసం మీకు అల్హమ్దులిల్లా ఈ అవకాశం దొరికింది. దీని జ్ఞానం నేర్చుకునేందుకు, దీని జ్ఞానం లో ఏవైతే విషయాలు తప్పనిసరో అటువంటి విషయాల గురించి తెలుసుకునేందుకు, ఆచరించేందుకు అల్లా సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఇదే విధంగా ఏవైతే విషయాలు వీటి తరువాత తప్పనిసరో వాటి గురించి, వాటిలో ఉన్న అవసరమైన విషయాలను గురించి కూడా కాస్త శ్రద్ధ వహించి జ్ఞానాన్ని నేర్చుకొని ఆచరణను దృఢపరుచుకొని దానిపై సవ్యంగా నడిచే అపమార్గం నుండి, అసత్య మార్గం నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ కల్పించుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లా, మొదటగా నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలాకు మనస్ఫూర్తితో నేను పూర్తి చిత్తశుద్ధితో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, మిగతా ప్రవక్తలందరిపై, మహాప్రవక్తలందరిపై అల్లా సుబ్హానహు వ తఆలా తన కారుణ్యాన్ని వర్షించుగాక. ఆమీన్. మీ అందరిపై కూడా ఎవరైతే మాకు సహకరించారో, ఎవరైతే ఈ తరగతులలో హాజరయ్యారో, అల్హమ్దులిల్లా, ఎవరైతే శ్రద్ధగా ఈ తరగతులను విన్నారో, అల్లా వాళ్ళందరికీ ఈ సన్మార్గంపై దృఢంగా నిలిచి దీనిపైనే బ్రతికి దీనిపైనే చనిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రశ్నలు అడగబడతాయో మన సమాధిలో, ఆ సమయాన మనకు మన ప్రశ్నల జవాబులు సులువయ్యే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. ఎప్పుడైతే అల్లా ప్రళయ దినంలో మనల్ని లేపుతాడో అప్పుడు మన తీర్పు సులువైన విధంగా స్వర్గంలో కలగడానికి అల్లా సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అయితే నా సుప్రియ సహోదరులారా, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నేర్చుకున్నాం. మరి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ దీని గురించి కూడా నేర్చుకోవడం తప్పనిసరి. ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంది కానీ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ లేకపోతే ప్రవక్త వారి యొక్క సమాజం వారికి ఎటువంటి లాభం కలగదు.
లా ఇలాహ ఇల్లల్లా చదివిన తర్వాత ముహమ్మదు రసూలుల్లాహ్ కూడా తప్పనిసరి. కాబట్టి దీని గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకంటే మనం కలిమే లా ఇలాహ ఇల్లల్లా లాగా పొడుగ్గా సారాంశాన్ని, వివరణను తీసుకురాలేదు దీంట్లో. అవసరమైన కొన్ని విషయాలు, ముఖ్యంగా దీని యొక్క అర్థభావాలు, దీని యొక్క షరతులు, ఈ కొన్ని విషయాలే ఉన్నాయి. కానీ ఇవే అసలైన విషయాలు. కాస్త శ్రద్ధ వహించి గమనించాలి. మనం శ్రద్ధ వహించి వినాలి. పేజ్ నెంబర్ 56వ పేజీ మీరందరూ తీసుకోండి. 56వ పేజీలో షహాదా అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. చూడండి. ఏ విధంగానైతే మనం కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్‌లో అల్లా తప్ప మరో నిజమైన ఆరాధ్యుడు లేడు అన్న అర్థం చేశాం కదా. దురుసుల్ ముహిమ్మ పుస్తకం మనం సాయంత్రం చదువుతున్నటువంటి పుస్తకంలో గనుక మనం చూస్తుంటే కొన్ని దినాల క్రితమే మనం షహాదా అన్న ముహమ్మదు రసూలుల్లాహ్‌ను గురించి కూడా విన్నాం. అక్కడ తెలుపబడింది ఏ విధంగానైతే మనం కలిమే లా ఇలాహ ఇల్లల్లా అర్థం అల్లా తప్ప మరో సత్య ఆరాధ్యుడు లేడు అని చేస్తామో, అదే విధంగా ప్రవక్త వారి యొక్క కలిమా యొక్క అర్థం కూడా చేయాలి. విధేయత కేవలం మన ప్రవక్త అయినటువంటి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తప్ప మిగతా ఎవరి కోసం చేయకూడదు. ఇలాంటి అర్థం వస్తుంది చూడండి. అల్లా తప్ప మరో సత్య ఆరాధ్యుడు లేడు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తప్ప మిగతా ఎవరి కోసము కూడా సత్య విధేయత చూపకూడదు. అల్లాహ్ను వదిలి మిగతా వారిని ఆరాధిస్తే ఎలాగైతే షిర్క్ అవుతుందో, ప్రవక్త వారిని వదిలి మిగతా వారిపై విధేయత చూపడం, వారి బాటపై నడవడం, ఇది బిదాత్ అవుతుంది. గుర్తించుకోండి. సరే, పేజ్ నెంబర్ 56వ పేజీలో చూసుకోండి. షహాదా అన్న ముహమ్మదు రసూలుల్లాహ్ గురించి మొదట తెలియజేయబడిన విషయం ఏమిటంటే దీని యొక్క నిజమైన అర్థం. కొందరు ధార్మిక విద్వాంసులు దీన్ని సారాంశం కిందకు తీసుకొచ్చారు. కానీ ఇమాం మొహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా అల్హమ్దులిల్లా దీన్ని కలిమే ముహమ్మదుర్ రసూల్లా, షహాదా ముహమ్మదుర్ రసూలల్లాహ్కు అర్థంగా తీసుకొచ్చారు. సరే, ఇదేమిటో చూద్దాం. చూడండి. తాతుహు ఫీమా అమర్, ప్రవక్త వారు ఏదైతే ఆజ్ఞాపించారో చేయమని దాన్ని ఆచరించాలి, శిరస వహించాలి. వతస్దీఖుహు ఫీమా అఖ్బర్, మరియు ఏ విషయాల గురించి అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు సమాచారాన్ని అందజేశారో వాటిని అవి నిజంగా ధృవీకరించాలి. వజ్తనబు మా నహా అన్హు వజజర్, మరియు వేటి నుండైతే ఆగమని చెయ్యొద్దని ప్రవక్త వారు నివారించారో, ప్రవక్త వారు మనకు హెచ్చరించారో మీరు చేస్తే గనక బాగుండదు అని, అలాంటి విషయాల నుండి మనం దూరంగా ఉండాలి. వఅల్లా యుఅబదల్లాహ్ ఇల్లా బిమా షరఅ, మరియు అల్లాహ్ యొక్క ఆరాధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ కోసం ఏ విధంగానైతే నిరూపించారో ఆ విధంగా చేసి చూపాలి. ఇది ప్రవక్త వారి యొక్క కలిమ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు యొక్క తఫ్సీర్. దీని యొక్క నిజమైనటువంటి అర్థం ఇది. మొదట మనం ముహమ్మద్ వారి గురించి చూసుకుంటే ఈ కలిమలో ఉసూలే సలాసా పుస్తకంలో అల్హమ్దులిల్లా కాస్తంత సీరత్ వీరిది ఇవ్వబడింది. అక్కడ మీరు వినవచ్చు. ప్రవక్త వారు యొక్క పూర్తి పేరేమిటి, వారు ఏ వంశానికి చెందినవారు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, భార్య పిల్లల పేర్లు ఏమిటి, వారి జీవితం బాల్యంలో ఎలా గడిచింది, వారి
మీకు ఎప్పుడు దైవ దౌత్యం దొరికింది, ఆ దైవవాణి ఎప్పుడు అవతరింపబడింది, దివ్య గ్రంథం ఎప్పుడు వారిపై అవతరింపజేయబడింది, ఆ మక్కాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, మదీనాలో ఎన్ని సంవత్సరాలు, వారు అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు, ఎప్పుడు మరణించారు, అవన్నీ విషయాలు అక్కడ ఉన్నాయి. కాస్త మీరు విని ఇన్షాల్లా జ్ఞానం సేకరించవచ్చు. దీని తర్వాత అబ్దుహు అనేటువంటి పదం వచ్చింది. అబ్దుహు అబద అనేటువంటి పదం నుంచి వచ్చింది. అబద అంటే ఇబాదత్ చేయడం, ఆరాధన చేయడం. అబ్దు అంటే అల్లాహ్ యొక్క దాసుడు అన్నమాట. ముఖ్యంగా కలిమాలో ప్రవక్త వారి గురించి అబ్దుహు అనేటువంటి పదం ఎందుకు వచ్చిందంటే, ధార్మిక విద్వాంసులు అంటున్నారు, ప్రపంచంలో మొదటి మానవుడి దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు చూసుకుంటే వీరిలో అల్లాహ్కు అతి ప్రియమైనటువంటి ఆరాధన చేసినటువంటి దాసులు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే వరసూలుహు ప్రవక్త వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి దైవ మహాప్రవక్తగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నాడు. ప్రపంచంలో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు, వస్తారు కూడా, మరణిస్తారు కూడా. కానీ వీరందరిలో అల్లాహ్కు అతి ప్రియమైనటువంటి అతి ఇష్టమైనటువంటి వారెవరైనా ఉన్నారంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారి మునుపటి వారి జీవిత కాలమువి అన్ని ప్రతివి పొరపాట్లు కూడా అల్లాహ్ క్షమించేశాడు. అందుకనే వారి మనసు పదే పదే జంజం యొక్క నీటితో జిబ్రాయిల్ అలైహిస్సలాం ను పంపి శుభ్రం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త వారి సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎటువంటి పొరపాటు యొక్క ప్రశ్న అల్లాహ్ అడగడు. ఎందుకంటే అల్లాహ్ వారిని క్షమించేశాడు. వారు మాసూమ్ అనిల్ ఖతా, అంటే ఏ ఒక్క పొరపాటు కూడా వారితో సాధ్యం అయ్యలేదు, వారు చేసి లేరు. వారు ఏదైతే చేశారో అంత సరి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి మనిషి వరకు వచ్చే ప్రతి వ్యక్తి కోసము ఆయన వారి యొక్క సంతానంలో నుంచే వస్తారు. ప్రవక్త వారి యొక్క విధేయత చూపడం ద్వారానే వారికి సాఫల్యం ఉంది. మరియు వారిపై అవతరింపజేయబడినటువంటి ఖురాన్ దివ్య గ్రంథం, అంతిమ దివ్య గ్రంథం, దైవ గ్రంథం, దీనిపై ఆచరణ ద్వారానే ఎవరికైనాను సరే సాఫల్యం ఉంది. సరే, అబ్దుహు అనేటువంటి పదంలో ధార్మిక విద్వాంసులు ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అబ్దుహులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సాక్ష్యాన్ని పలకమని మనకు తెలిపి ఈ విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాడు. అబ్దుహులో ఉలూహియత్ లేదు, రుబూబియత్ లేదు, అస్మా సిఫాత్ లేదు. ఈ మూడు లేవు. కాబట్టి ఆయన దాసుడే, గుర్తించుకోండి, ఆయన దైవం కాదు. కానీ కొందరు మూర్ఖులు అజ్ఞానంతో యా ముహమ్మద్ మదద్ అనేటువంటి కేకలు వేస్తూ ప్రవక్త వారు మరణించిన దినాన్ని పుట్టిన దినంగా కేకులు కోస్తూ ప్రవక్త వారు తెలిపిన విధేయత ప్రకారంగా జీవితం నడపకుండా కేవలం మాకు మనసులో ఆయన పట్ల ప్రేమ ఉంది, మా ఇష్టానుసారం మేము చేస్తాము, ప్రవక్త వారు చెప్పిన విధంగా చేయాలి అన్నది తప్పనిసరి ఏమి లేదు అన్న ఆలోచనలు చాలా మంది మూర్ఖులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గమనించాలి, మనకు సహాయం కోసం కేక వేస్తే ఎవరికి కేక వేయాలి? మనం అల్లాహ్కు వేయాలి. ఎందుకంటే సహాయం అన్నది కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ప్రవక్త సృష్టిలో ఒక భాగమే, మనం ఒక సృష్టిలో భాగమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త, సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, సర్వాన్ని తన యొక్క అనుగ్రహాల ద్వారా పెంచుతున్నటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, సకలుల అవసరాలను తీర్చగలిగే ఏకైకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున ఆయనను వదిలి మిగతా ఎవరినైనా సరే, దైవదూతలనైనా సరే, ప్రవక్తలలో ఎవరైనా సరే
చిట్ట చివరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా సరే, వారి యొక్క సహాబా అనుచర సమాజం రిద్వానుల్లాహి అలైహిం అజ్మాయిన్ వారైనా సరే, లేకపోతే తాబిঈన్, అత్బాఉ తాబిঈన్, అయిమ్మా, ముహద్దిసీన్, ఫుఖహా, ఉలమా, ఆ కాలం వాళ్ళు అయినా ఈ కాలం వాళ్ళు అయినా ఎంత పెద్దవారైనా సరే, ఎవరిని కూడా మనం ఉలూహియత్, రుబూబియత్, అస్మా సిఫాత్ లో అల్లాహకు భాగ్యస్వాములుగా చేసుకోరాదు. ఈ విషయాన్ని తెలపడం కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి ఏదైతే మనం సాక్ష్యం ఇస్తామో, ఈ సాక్ష్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుహు అని తెలియజేశాడు. అంటే ప్రవక్త వారు గుర్తించుకోండి, ఆయన కూడా ఒక దాసుడే, ఆయనలో ఎటువంటి దైవత్వం లేదు. మీరు ఎటువంటి సహాయాన్ని కోరుకున్నా నన్నే కోరుకోండి, ప్రవక్త వారిని కాదు. మీరు ఏ ఆరాధన చేసినా నా కోసమే చేయండి, ప్రవక్త వారి కోసము కాదు. అంటే ఈ విషయాలు చాలా మనం గమనించాలి. ఈ విషయాల్లో చాలా మంది మూర్ఖులు అజ్ఞానానికి లోనై తన దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత చేయబోయి భాగ్యస్వామం అల్లాహ్కు కల్పిస్తున్నారు. అయితే ఇటువంటి భాగ్యస్వామం వారిని ఎల్లప్పటి నరకంలోకి తోయబడడానికి కారణమవుతుంది. కాబట్టి గమనించాలి, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఎటువంటి దైవత్వం లేదు. ఏ కార్యమైనా అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాత్రమే సాధ్యమవుతుంది. ఏ ఆరాధన అయినా అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మాత్రమే చేయాలి. ఏవైతే అల్లాహ్ పేర్లు, లక్షణ, స్వభావాలు తెలియజేయబడ్డాయో ఖురాను, సున్నత్లో, అవి అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకమని భావించాలి. ఇతరులకు, చివరగా ప్రవక్త వారికైనా సరే, వాటిలోని కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లు తగిలించడమైనా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క లక్షణ స్వభావాలు తగ్గించబడ, ఇది కుఫ్ర్ అవుతుంది, గుర్తించుకోండి. చాలా మంది ప్రవక్త వారిని దైవంగా భావిస్తున్నారు. వారు ప్రవక్త వారు మరణించలేదు, వారు సజీవంగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. ఎందుకంటే ఆయన మన అవసరాలను తీర్చేవాడు, మన కోసం వచ్చినటువంటి మన కోరికలను తీర్చేటటువంటి వారు, మన వేడుకలు వినేవారు, మన ఆరాధనలు స్వీకరించేవారు, మనకు మన ఆరాధనలు తీసుకునేవారు. ఇట్లాంటి కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి, అబద్ధపు షిర్కియా నమ్మకాలు. కానీ వీటికి ఎటువంటి లాభం దొరకదు. వారిలో ఇటువంటి కార్యాల వలన ఎల్లప్పటి నరకంలో వెళ్తారు. మరియు చూడండి, ఈ కలిమాలో ఈ విషయం కూడా తెలుస్తుంది, అల్లాహ్ యొక్క ఆరాధన మనిష్టానుసారం కాదు, ప్రవక్త వారు తెలిపిన విధంగా. ఎందుకంటే ఈ కలిమయ షహాదా అన్న మొహమ్మద్ రసూలుల్లాహ్లో 4 విషయాలు ఉన్నాయి కదా. 4వ విషయంలో ఇదే విషయం ఉంది. ప్రవక్త వారు ఎలాగైతే నిరూపించారో అల్లాహ్ ఆరాధన అలాగే చేయాలి. ఇప్పుడు మనం ఇది వదిలేసి మనిష్టానుసారం చేస్తే అది ఎప్పటికీ అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఉదాహరణకు, ఒక వాహనం కొన్నామంటే దాన్ని ఎలా నడపాలో ముందుగా మనం నేర్చుకోవాలి, లేకపోతే యాక్సిడెంటే అయ్యేది. అలాగే మనం ఆరాధన చేస్తున్నామంటే అది స్వీకారం పొందాలంటే కేవలం అల్లాహ్ తన దైవ ప్రవక్త ద్వారా ఎలాగైతే నిరూపించబడిందో ఆరాధన, అల్లాహ్ యొక్క ఆరాధన, అలాగే మనం ఆరాధన చేయాలి. సారం చేయాలైతే మనకు ఎటువంటి లాభం దొరకదు. ముష్రికులు కూడా చూడండి, మేము అల్లాహ్ను ఆరాధిస్తున్నామని వాళ్ళు ఎంత చెప్పినా, రుబూబియత్ పై విశ్వాసం ఎంతగా తీసుకొచ్చినా, ఆరాధనలలో వారు భాగ్యస్వాములను కల్పించేవారు కాబట్టి, కలిమాను స్వీకరించలేదు కాబట్టి వాళ్ళందరూ షిర్క్ లోనే ఉన్నారు. వారిని ఎప్పుడు కూడా ప్రవక్త వారు మీరు కూడా ముస్లింలే అని చెప్పేసి అనలేదు. చాలా మంది ముస్లింలు, పేరుకి ముస్లింలు, అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే దర్గాలకు వెళ్లి మృతదేహాలను ఆరాధిస్తున్నారు. అల్లాపై లేని నమ్మకం వాళ్ళకి త్రుంచితే విరిగేటటువంటి దారాల పైన ఉంది, తాయెత్తుల పైన ఉంది.
ఇటువంటి విషయాలపై ఉంది. కానీ అల్లాహపై వాళ్ళకి నమ్మకం లేదు. సహాయం అన్నది, లాభ నష్టాలన్నవి, ఆ ఆపద నుండి కాపాడబడడం అనేది ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు తాలా ద్వారానే సాధ్యం. కానీ వారికి ఇటువంటి విషయాలలో నమ్మకమే లేదు. కాబట్టి మనం ఏ ఆరాధన చేసినా ప్రవక్త వారు ఎలాగైతే అల్లాహ్ కోసం చేశారో అలా చేయాలి. లేకపోతే ముష్రికులాగా ఎలాగైతే మేము కూడా ముస్లింలే, మేము కూడా అల్లాహ్ను ఆరాధించేవారు అని కేక వేసుకునేవారు. కానీ వారిని ప్రవక్త వారు ఎప్పుడు కూడా ముస్లింలుగా భావించలేదు. దీనికి వ్యతిరేకంగా వారు అల్లాహ్తో భాగ్యస్వామ్యం కల్పిస్తున్నారు కాబట్టి వారికి దావత్ ఇచ్చిన తర్వాత వారితో పోట్లాడారు కూడా, పోరాటానికి దిగారు కూడా, జిహాద్ చేశారు కూడా. కాబట్టి అల్లాహ్ను నమ్మామంటే మన ఇష్టానుసారం కాదు. ఇలా ఇవాళ ముస్లిమేతరులు కూడా చాలా మంది చెప్తారు, నేను అల్లాహ్ను నమ్ముతాను, నేను ఫులా దైవాన్ని కూడా నమ్ముతాను, నేను యేసును కూడా నమ్ముతాను, నేను సాయిబాబాని నమ్ముతాను, అందరిని నమ్ముతాను. ముస్లింలలో కూడా ఉన్నారు ఇట్లాంటి మూర్ఖులు. ఎవరికి తప్పుగా నేను చెప్పను అని చెప్పేసి చెప్తారు. ఎవరిని నేను తిరస్కరించను, అందరూ దైవాలే అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. ఇదంతా అజ్ఞానం. ఇలా చేయకూడదు. ప్రవక్త వారు ఏ తౌహీద్నైతే మనకు తెలియజేశారో ఆ తౌహీద్ పైన ఆరాధించారు. ఏ విధంగానైతే నమాజ్ చేయమన్నారో ఆ విధంగా ఆరాధించారు. ఏ విధంగానైతే ప్రవక్త వారు సదకా ఇచ్చారో ఆ విధంగా సదకా, ఏ విధంగానైతే వారు ఉపవాసాలు ఉంచారో ఆ విధంగా ఉపవాసాలు ఉంచాలి. ఏ విధంగానైతే వారు జకాత్ ఇచ్చారో ఆ విధంగా ప్రతిదీ ఇప్పుడు ఇంతే. ఇస్లాంలో ఏదైతే చేయాలో ప్రతిదీ ప్రవక్త వారు తెలిపిన విధంగానే ఉండాలి. దీని ద్వారానే మనకు లాభం కలుగుతుంది. మొదటి విషయం ఏమిటి? 4 విషయాలలో దీని యొక్క అర్థంలో 4 మొక్కలు ఉన్నాయి. ఒకటి తాఅతుహు ఫీమా అమర్, రెండోది తస్దీకు ఫీమా అఖ్బర్, మూడోది వజ్తనాబు మా నహా అన్హు వజజర్, నాలుగోది వఅల్లా యుఅబ్దల్లాహ్ ఇల్లా బిమా షరా. అయితే మొదటి విభాగం ఏదైతే ఉందో అర్థంలో తాఅతుహు ఫీమా అమర్, ఏ విషయాలను గురించి అయితే అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త మనకు చేయమని ఆజ్ఞాపించారో ఆ విషయాల పట్ల శిరస వహించాలి, ఆచరణ చేసి చూపాలి. ఇది తప్పనిసరి. ప్రవక్త వారు చెప్పినటువంటి కార్యం అది చేస్తేనే మనకు సాఫల్యం. వారు చేయమన్న ప్రతి కార్యంలో మనం ముందుండాలి. అప్పుడే మనకు సాఫల్యం, స్వర్గం. ప్రతిదీ నిజానికి ప్రవక్త వారు ఏదైతే ఆజ్ఞాపిస్తారో అది ఆయన ఆజ్ఞ కాదు, అల్లాహ్ ఆజ్ఞ. కాబట్టి ప్రవక్త వారు ఏదైతే చెప్తారో ప్రతిదీ అల్లాహ్ మాట కాబట్టి అల్లాహ్ మాటను ధిక్కరించకుండా, వ్యతిరేకించకుండా ఏది చెప్పారో ఆ విధంగా మనం ప్రవక్త వారు ఏదైతే ఏ విధంగా చేసి చూపారో ఆ విధంగా ఆరాధన చేయాలి. ప్రతి విషయం దానిలో మీకు మంచితనం కనిపిస్తుందా లేదా లేకపోయినా, దానిలో మీకు లాభాలు తెలుపబడినా తెలుపబడలేకపోయినా, దానిలో పుణ్యం ఏంటో మీకు తెలిసినా తెలియకపోయినా, దాని లాభాలు ఏమిటి అన్నవి మీకు తెలిసినా తెలియకపోయినా, ఏదైనా సరే దానిపై కేవలం 1-2 మందే ఆరాధన చేస్తున్నారు, నేనెందుకు చేయాలి మిగతా వారు చేయట్లేదుగా అని ఉండకూడదు. చెప్పారు చేయాలి అంతే. 1-2 చేసినా సరే, ఎవ్వరు చేయకపోయినా మీరే చేయాలి. ఎందుకంటే మీరు జ్ఞానం నేర్చుకున్నారు కాబట్టి. రెండో విషయం ఏంటంటే తస్దీకు ఫీమా అఖ్బర్, ప్రవక్త వారు తెలిపిన ప్రతి కార్యాన్ని, ప్రతి సమాచారాన్ని మనం నిజంగా ధృవీకరించాలి. కేవలం మనసులో ఇది సత్యమనే కాదు, దాన్ని ధృవీకరించాలి. అవును ఇది సత్యమని నిర్ధారించాలి. ఎవరికైనా అపోహ కలిగితే ఈ విషయాల పట్ల వాళ్ళకి అర్థం చేయించాలి. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చిన్నప్పుడే షక్కే సదర్ జరిగింది కదా, మనం విన్నాం కదా. ఉసూలే సలాసాలో మారిఫతున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంలో సంసం యొక్క నీళ్లు తెచ్చి అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా దైవ దూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త వారి యొక్క మనసును కడిగి సంసం యొక్క నీటితో ఆ తర్వాత వెళ్ళిపోతారు శుభ్రం చేసి. ఇప్పుడు మనకు ఇలా ఆపరేషన్ చేసి వెళ్ళారు కదా, మత్తుమంది ఏమీ లేదు, ఎలా బతికారు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు మనం వేయకూడదు. అల్లాహకు సాధ్యం కానిదంటూ ఏముంది చెప్పండి? ఒక మనిషి యొక్క చెయ్యినైనా సృష్టించగలడా? కాలినైనా సృష్టించగలరా?
అల్లా అయితే సమస్తాన్ని సృష్టించాడు కదా. మిమ్మల్ని కాదు, మీ పశువుల్ని, ఆ మరియు మృగాలు ఏవైతే అడవుల్లో ఉంటాయో వాటిని, ఎగిరే పక్షులను, మరియు ఏవైతే ఈత కొడుతున్నాయో చేపలు, వాటన్నిటిని, ప్రతి దానిని, చివరికి మీకు కనిపించని చిన్న చిన్న బ్యాక్టీరియా మరియు చిన్న చిన్న సెల్స్ ను కూడా సృష్టించింది ఎవరు? అల్లాహే కదా. అతను తప్ప మిగతా ఏదైతే ఉందో అంతా సృష్టించబడిందే. తెలుసా మీకు? ఒకవేళ దానిలో ప్రాణం ఉన్నా లేకున్నా సరే, ఏదైతే అల్లాహ్ను వదిలి ఉందో ప్రతిదీ అల్లాహే సృష్టించాడు, గుర్తించుకోండి. అల్లాహ్ సృష్టింపబడలేదు, ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు లేరు, మీరు విన్నారు. భార్య పిల్లలు లేరు, ఎవరి అవసరం అతనికి లేదు. అతనికి ఆది లేదు, అంతం లేదు, స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. అతను ఎప్పటి నుంచో ఉన్నాడు మరియు ఎప్పటి వరకో ఉంటాడు. దానికి అతనికి పుట్టుక, మరణం అంటే అనేవి అల్లా సుబ్హానహు వ తఆలాకు లేనే లేవండి. మనం పుడతాం, గిట్టుతాం, కానీ అల్లా సుబ్హానహు వ తఆలా పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చేవాడే గాని ఎటువంటి అవసరం లేనటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన ధర్మం అసలు అల్లా ధర్మం. ప్రవక్త వారు తెలిపినా సరే అది అల్లా యొక్క ధర్మం. దాన్ని మనం ప్రవక్త వారు తెలిపిన తర్వాత స్వీకరించాలి. అది ఒకవేళ మనకు అర్థం అవుతున్నా అవ్వకపోయినా, దానిలో మనకు లాభాలు దొరుకుతున్నా లేకపోయినా, దానిపై ఎవరు ఆచరించేవారు లేకున్నా సరే, మనకు తెలిపారా, మనం దాన్ని సత్యంగా ధృవీకరించాలి, దానిపై విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, దాన్ని సత్యంగా ధృవీకరించాలి. ఉదాహరణకు మేరాజ్ యొక్క విషయం గురించి మనం చూసుకుంటే, ఒకే రాత్రి రోజున మేరాజ్ కూడా అయిపోయింది, ఇస్రా కూడా అయింది. మేరాజ్ అంటే ప్రవక్త వారి యొక్క పట్టణం దగ్గర నుంచి ప్రవక్త వారు మస్జిద్ అక్సా, ఫలస్తీన్ లో ఏదైతే మస్జిద్ అక్సా ఉందో అక్కడి వరకు ప్రవక్త వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా బురాక్ అనేటువంటి గుర్రపు స్వారీ చేసి వారు అక్కడి వరకు వెళ్ళారు. అక్కడి నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఖిబ్లా దగ్గర నుంచి 7 ఆకాశాల పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గం చూసొచ్చారు. 7 ఆకాశాల పయనం చేసి వచ్చారు. నరకం యొక్క కొన్ని ఉదాహరణలు చూసి వచ్చారు. అల్లాహ్తో మాట్లాడి బహుమానాలు కూడా తీసుకొచ్చారు. దాంట్లో మనకు ఒకటి నమాజ్. అల్హమ్దులిల్లా. అయితే ఇవన్నీ విషయాలు జరిగాయి కదా, ఇవన్నీ విషయాలు కేవలం ఒకే రాత్రిలో జరిగాయంట. ఎంత ఆధునిక కాలమైన ఈనాడు కూడా ఇది సాధ్యం కానిటువంటి విషయం. ఇక్కడి నుంచి సౌదీకి వెళ్ళాలన్నా 6 గంటలు పడుతున్నాయి. అదే అమెరికాకు వెళ్ళాలంటే అలా చూసుకోంటే, ఒక ఆకాశం నుండి వేరే ఆకాశం వరకు వెళ్ళాలంటే అది మనిషి ద్వారానే సాధ్యం కాదు. ఎందుకంటే కితాబు తౌహీద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దాసుల్లో ఇమాం మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారు తెలియజేశారు, ప్రవక్త వారు తెలియజేశారని హదీస్ ఒకటి కోట్ చేశారు అక్కడ. ఆ హదీస్ లో ఏమిటుందంటే, ఒక ఆకాశం నుండి వేరే ఆకాశానికి వెళ్ళడానికి ప్రవక్త వారు ఆ హదీస్ లో, సహీ హదీసే, 500 సంవత్సరాలు పడతాయని చెప్పేసి తెలియజేశారు. అయితే 7 మనం ఆకాశాలు దాటాలంటే అల్లాహ్ అక్బర్, చూడండి ఎంత ఎక్కువగా ఉంటుందో. ఒక ఆకాశం మధ్యనే 500 సంవత్సరాల యొక్క సమయం పడుతుందంటే 7 ఆకాశాలు. ఇప్పుడు ఒక్క రాత్రిలో ఇది ఒక మనిషి ఎంత ఆధునిక కాలంలో ఉన్నా చేయడానికి సాధ్యం కాదు. సాధ్యం అయింది అంటే ప్రవక్త వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారానే అయింది. కాబట్టి ఈ విషయం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది నిజంగా భావించాలి, దీనిపై విశ్వాసం ఉంచాలి. అవును, ఇది సత్యం, మనస్ఫూర్తిగా దీనిపై నమ్మకం ఉంచాలి. ఇంతేకాక దీన్ని సత్యంగా ధృవీకరించాలి, నిరూపించాలి. అర్థమవుతుందా? అది మరియు ఏ విషయాల నుండి అయితే ప్రవక్త వారు చూడండి మీరు ఇది చేయకండి అని చెప్పేసి నివారించారో అటువంటి విషయాల నుండి కూడా దూరంగా ఉండాలి. వజర్ అంటే ప్రవక్త వారు హెచ్చరించారు, బెదిరించారు, మీరు ఇది చేస్తే బాగుండదు, మీకు దీనికి బదులుగా నరకం దొరుకుతుంది,
జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించారు, బెదిరించారు ప్రవక్త వారు చేయవద్దని. అటువంటి విషయాల నుండి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుంది. ఏవైతే ప్రవక్త వారు తెలియజేశారో చేయమని, అవి అన్ని ఆరాధనలే తెలుసా. ఏవైతే చేయవద్దని తెలియజేశారో అదంతా అవిధేయతే, ప్రవక్త వారికైనా సరే అల్లాకైనా సరే. కాబట్టి మనం ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయత చూపాలి, మరియు వారి యొక్క అవిధేయతకు పాల్పడకుండా దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఈ విషయం గురించి అయితే కాస్త మనం విన్నాం. ఏ ఆరాధన చేసినా అల్లాహ్కు ప్రవక్త వారికి ఎలాగైతే అల్లాహ్ తెలియజేశారో, వారు మనకి ఏ విధంగానైతే ఇలా చేయమని చేసి చూపించారో, నిరూపించారో, అదే విధంగా మనం ఆరాధన చేయాలి. కానీ మనం చూస్తున్నాం నమాజుల దగ్గర నుంచి అనేక విషయాలలో మనుషులు తమ యొక్క మనోవాంఛల ప్రకారంగా వారి యొక్క ఆ పోషణ, వారి యొక్క ఏదైతే కాలం, వారి యొక్క సమస్యలు, వారి యొక్క అనుకూలత, ఇవన్నీ చూసుకొని ప్రజలు స్వీకరించేవి స్వీకరించుకుంటున్నారు, తిరస్కరించుకునేవి తిరస్కరించుకుంటున్నారు. ఇలా కాదు, ప్రవక్త వారి ద్వారా సాధ్యమైన విషయం పట్ల మాత్రమే మనం ఆరాధన చూపాలి. ప్రవక్త వారి యొక్క పద్ధతికి వ్యతిరేకత చూపితే అది ప్రవక్త వారిపై అవిధేయత అవుతుంది, మరియు బిదాత్ అవుతుంది. మరియు ప్రతి బిదాత్ ఇది మార్గభ్రష్టత్వంకి దారి తీస్తుంది, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం ఇది నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది. మీరు ఖుత్బాల్లో వినే ఉంటారు, ఫఇన్న కుల్ల ముహ్దసతిన్ బిదా వకుల్లు బిదాతిన్ దొలాల వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్. కాబట్టి గమనించాలి. కొందరున్నారు మూర్ఖులు, వారిని సూఫీలు అంటారు. వారిలో పెద్దవారు ఏమంటారంటే, మేము ఆరాధన జ్ఞానం నేర్చుకొని ఆరాధన చేసుకుంటూ చాలా సంవత్సరాలు గడిపాం. ఇప్పుడు మా స్థాయి పెరిగింది. మా స్థాయి ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు మాకు ఆరాధన చేసే అవసరం లేదు. అందుకే వాళ్ళు ఎవరు నమాజులు చదవరు. మీరు బరేలివీలను చూసుకున్నా వాళ్ళలో చాలా మంది నమాజులు చదవని వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకవేళ మీరు అడిగితే ఏమి చెప్తారు వాళ్ళు, మాకైతే ఇలాగే జవాబు వచ్చింది మా ఇంటి పక్కన. మా ముర్షదు ఫులా ముర్షదు, నెల్లూరు ముర్షదో ఏ ముర్షదో మా యొక్క నమాజులను క్షమించేశాడు, ఆయన తనపై తీసుకున్నాడు ఈ బాధ్యతను, దీని జవాబు సిఫారసు ఆయన చేసుకుంటాడు, ఆయన మాకు షఫాఅత్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు మాటలు మాట్లాడారు. షఫాత్ అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతితో మాత్రమే దొరుకుతుంది. ఏ మూర్ఖున్నైతే మీరు పట్టుకున్నారో వాడికి అనుమతి దొరుకుతుందని ఏమిటి? వాడు అసలు షిర్క్ చేసేవాడు, కుఫర్ చేసేవాడు. వాడికి ఎలా అనుమతి దొరుకుతుంది? మృతదేహాలను పూజించేవాడు, ప్రవక్తలకు సహాయం కోసం కేక వేసేవాడు, షిర్క్ చేసేవాడు. ఆ మూర్ఖుడికి ఎలా మరి అల్లాహ్ షఫాత్ ఇస్తాడని మీకు ఈ సూచన ఉంది? ఇది తప్పు సూచన, తప్పుడు ఆలోచన ఇది. అజ్ఞానులు, ఏది తెలియని వారు, బద్ధకస్తులు, జ్ఞానం నేర్చుకునేటువంటి మూర్ఖులు ఇలాంటి మాటలు మాట్లాడతారు. జ్ఞానం నేర్చుకోకుండా అంతా వారిపైనే అని చెప్పేసి. వారు కూడా సూఫీల యొక్క ధార్మిక విద్వాంసులు కూడా మేము ఒక స్థానానికి చేరుకున్నాం, ఇంకా అన్ని క్షమాపణే మాకు, మేము ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వ్యభిచారం కూడా చేస్తారు. ప్రతిదీ హలాల్గా భావిస్తారు తెలుసా. అల్లా కాపాడాలి ఇలాంటి దుర్మార్గుల నుండి. ఇస్లాంకు మేము కూడా ఇస్లాంలో ఉన్నా అని చెప్పేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముష్రికులు వీళ్ళు. ఇలాంటి వారి నుండి చాలా దూరంగా ఉండాలి మనం. సరే, ఇది కలిమ యొక్క అర్థం. మరి దీని యొక్క కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు అంటే ఇవి షరతులు మొత్తం 6 ఉన్నాయండి. మనం విన్నాం కదా లా ఇలాహ ఇల్లల్లాహ్కి ఎన్ని షరతులు ఉన్నాయి? 7 షరతులు, కొంతమంది దగ్గర 8 షరతులు. ఈ పుస్తకాన్ని రచించినటువంటి షేఖుల్ ఇస్లాం ఇమాం మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారి వద్ద కూడా 8 షరతులు కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్కు. మరి మొహమ్మద్ రసూలులకు 6 షరతులు. సరే, ఏ విధంగా కొంతమంది ధార్మిక విద్వాంసులు ఏమంటున్నారంటే
లేదు, వీటికి 6 కాదు మొత్తం 8 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ 6ను కూడా నమ్ముతారు వారు. కానీ వారేమంటారంటే ఏ షరతులైతే అల్లాహ్‌కు ఉన్నాయో అవే షరతులు ప్రవక్త వారికి గూడా ఉన్నాయి. ఉదాహరణకు మొదటి విషయం ఏంటి? కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులో జ్ఞానం ఉండాలి. ఎటువంటి అజ్ఞానానికి చోటు ఉండకూడదు ఈ కలిమాలో. అదే విధంగా వీళ్ళంటున్నారు ధార్మిక విద్వాంసులు కొంతమంది, ప్రవక్త వారి యొక్క సాక్ష్యం ఏదైతే పలుకుతున్నామో దాని పట్ల కూడా జ్ఞానం ఉండాలి. ఈ విషయంలో ఎటువంటి అజ్ఞానం ఉండకూడదు. రెండో విషయం, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్‌లో యకీన్, విశ్వాసం, సరైన నమ్మకం ఉండాలి ఈ కలిమా పట్ల. ఇది సత్యంగా మన మనసులో భావం ఉండాలి. అదే విధంగా ఇక్కడ కూడా ముహమ్మద్ రసూలుల్లాహ్‌లో రెండో విషయం విశ్వాసం. అంటే ప్రవక్త వారి యొక్క పై విశ్వాసం, వారు తెలిపిన ప్రతి దానిపై విశ్వాసం ఉంచాలి. దీంట్లో ఎటువంటి అవిధేయతకు అవిశ్వాసానికి చోటు లేదు. ఎటువంటి అనుమానానికి చోటు లేదు. ఎలాగైతే అక్కడ షరతులు ఉన్నాయో ఇలాగే ఇక్కడ కూడా 8 షరతులు కొంతమంది ధార్మిక విద్వాంసులు తెలియజేస్తారు. ఇవి సరే అల్హమ్దులిల్లా. కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే పెద్ద ధార్మిక విద్వాంసుల్లో సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిజహుల్లా వారు మొత్తం 6 షరతులు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం తెలియజేశారు. మొదటిది అల్ ఇతిరాఫ్, లాస్ట్ పేజ్ చూసుకోండి, 57 పేజ్. అల్ ఇతిరాఫ్ బి రిసాలతిహి వ ఇతికాదుహా బాతినన్ ఫిల్ ఖల్బ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యాన్ని, రిసాలతును స్వీకరించడం, నుబువత్ను స్వీకరించడం. ఎలా స్వీకరించాలి? హృదయపూర్వకంగా దానిపై విశ్వాసం ఉంచాలి. చాలా మంది ప్రవక్త వారిని ప్రవక్తగా భావిస్తున్నారు. ఉదాహరణకు క్రైస్తవుల్లో మీరు చూసుకుంటే కొందరున్నారు జెహోవా విట్నెస్ వారని, కొన్ని వర్గాలు ఉన్నాయి. ఓన్లీ సండేనో 7 days నో ఏదో ఉంది ఆ కులం వారు. కొంతమంది ఉన్నారు, వారేమంటారంటే ప్రవక్త మొహమ్మద్ వారు అరబ్బుల కోసం ప్రవక్త, మా కోసం ప్రవక్త కాదు. మేము అల్లాహ్ను అల్లాగానే భావిస్తాం, ఈసా అలైహిస్సలాంను దైవంగా కాదు, అల్లాహ్ యొక్క దాసునిగానే భావిస్తాము. కానీ మేము మాత్రం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల విధేయత చూపము. ఎందుకంటే మేము బనీ ఇస్రాయిల్ వాళ్ళము, మాకు ఈసా అలైహిస్సలాం వారు పంపబడ్డారు, మరియు మీరు అరబ్బులు కాబట్టి మీకు వేరే ప్రవక్త మొహమ్మద్ వారు వచ్చారంట. నిజానికి చూసుకుంటే వారి మూర్ఖత్వం చూడండి. మీరు బను ఇస్రాయల్ నుంచి వచ్చారంట. ఇక్కడ ఆంధ్రాలో, గుంటూరులో, చిలకలూరుపేటలో కూర్చొని మేము బను ఇస్రాయిల్ వాళ్ళం, మేము ప్రవక్త ఈసా అలీ ఇస్లాం వారి యొక్క సమాజం నుంచి వచ్చిన వాళ్ళం అని చెప్పుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? కాస్త ఆలోచించాలి మనం. ఇదంతా ఒక విషయమైనటువంటి దుగ్లా పని అంటారు, మూర్ఖత్వం ఇది. ప్రవక్త అనేవారు ప్రతి ఒక్కరికి ప్రవక్తే. వారు నమ్మలేదా ప్రవక్త ఈసా అలీ ఇస్లాంకు ముందు వచ్చిన ప్రవక్తలను? అదే విధంగా ప్రవక్త మొహమ్మద్ వారు చిట్ట చివరి ప్రవక్త, వారిని కూడా నమ్మాలి. ప్రవక్త వారు ఏమి వచ్చి నేనే దైవాన్ని, నన్ను ఆరాధించమని చెప్పలేదు. ప్రవక్తలందరి ధర్మం ఏదైతే ఉందో అదే ధర్మం ఏంది కూడా. ప్రవక్తలందరూ చేసిన ధర్మాన్ని అల్లా వీరి చేత సరి సమాప్తం చేశాడు. కాబట్టి ప్రవక్త వారిపై సరైన విశ్వాసం కలిగి ఉండాలి, వారి దైవ దౌత్యాన్ని నమ్మాలి. లేకపోతే మనం విన్నాం కదా, ఎవరైతే ప్రవక్త వారి యొక్క మాట చేరిన తర్వాత కూడా లేదు మేము మా ప్రవక్తపై మార్గంలోనే ఉంటామని చెప్పేసి ఎవరైనా యూదుడు, క్రైస్తవుడు మాట వినకుండానే చనిపోతే వారు నరకానికి వెళ్ళిపోతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. వారు కూడా ప్రవక్త వారి యొక్క ఉమ్మతిలో నిండే, ప్రవక్త వారి కాలాన్ని చేరుకుంటే చివరి మనిషి వరకు కూడా ప్రతి ఒక్కరు. కానీ ప్రవక్త వారి యొక్క బాటపై ఆచరణ చేసిన తర్వాతనే వారి దైవ దౌత్యాన్ని నమ్మి వారు ఏ విధంగానైతే ఆరాధనను నిరూపించారో అల్లా కోసము, ఆ విధంగా ఆరాధన చేస్తే మాత్రమే మనకు ఎల్లప్పటి సాఫల్యం దొరుకుతుంది. అది అయితే దైవ దౌత్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలి, దానిపై విశ్వాసం ఉంచాలి. చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ వారి తర్వాత ఎటువంటి ప్రవక్త అయినా, మహాప్రవక్త అయినా, నబి అయినా, రసూల్ అయినా ఎవరు రానే రారు. అంతిమ దైవ గ్రంథం ఈయనపైనే అవతరించబడింది. సాఫల్యం అన్నది చివరి వరకు
కేవలం ప్రవక్త చిట్ట చివరి దేవ ప్రవక్త మార్గంలోనే ఉంది. వారు వారిపై అవతరింపజేయబడినటువంటి ఖురాన్ గ్రంథం ఆ ద్వారానే మనకు సాఫల్యం దొరుకుతుందని ఎప్పటి వరకు అయితే నమ్మరో అప్పటి వరకు స్వర్గం దొరికేది ఎవరికి. రెండో విషయం అన్నుత్కు బిదాలిక వల్ ఇఅ్తిరాఫ్ బిహి ज़ाहिरुల్ లిసాన్. ఈ కలిమాను మనస్ఫూర్తిగా అంగీకరించడమే కాదు, దీన్ని సత్యంగా భావించి మనస్ఫూర్తిగా దీన్ని నమ్మి నమ్మకం ఉంచడమే మాత్రమే సాఫల్యానికి మార్గం కాదు. నోటితో కూడా పలికి ప్రకటించాలి, ఆచరించాలి కూడా. మనం విన్నాం. ఎందుకంటే కేవలం నోటితో పలికే వారు మునాఫికులు. కేవలం మునాఫికులు. వాళ్ళు వచ్చి నష్హదు ఇన్నక రసూలల్లాహ్ అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. సూర్య మునాఫికుల్లో మొదటి వాక్యంలో చూసుకుంటే అల్లా తెలుపుతాడు, ఓ ప్రవక్త మీ వద్దకు కపటి విశ్వాసులు వచ్చి మేము ఓ ప్రవక్త నీపై సాక్ష్యం ఇస్తున్నామని చెప్పేసి తెలుపుతారు. జాగ్రత్త, వారు అబద్ధీకులు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. సరే, ఈ కలిమాను మనస వాచ కర్మన మనం స్వీకరించాలి, లేకపోతే దీనికి ఎటువంటి లాభం ఉండదు, గుర్తించుకోండి. నేను సంక్షిప్త వివరణతో ముందుకు అడుగులు వేస్తున్నాను, కాస్త గమనించాలి. ఎందుకంటే విశ్వాస కోసం ఎంత అవసరమో చాలు, ఎంత అవసరమో మనం అంతే వింటున్నాము. ఇంకా అంటే వివరణ కంటే ఎప్పుడన్నా విందాం ఇన్షాల్లా. మూడో విషయం అల్ ముతాబఅ లహు బి అన్ యఅమల బిహి జాఅ బిహి మినల్ హక్ వయత్రుక్ మా నహా అన్హు మినల్ బాతిల్. ప్రవక్త వారి ఆజ్ఞలను అనుసరించడం అంట. ప్రవక్త వారి ప్రతి ఆచరణ పట్ల మనం ఆచరణ చేయాలి. ప్రవక్త వారు చేయమని చెప్పిన ప్రతి కార్యాన్ని మనం చేసి చూపాలి. ఆయన తెచ్చిన ప్రతి సత్య విషయాన్ని ఆచరించాలి. ఆయన వారించిన ప్రతి అసత్య విషయం నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్కు తెలుసు, ఎందుకంటే ఆయనే మీ అందరి యొక్క సృష్టికర్త. మీకు ఏది మంచిది, మీకు నష్టాన్ని సమకూర్చేది కేవలం అల్లాహ్కి తెలుసు. కాబట్టి ప్రవక్త వారు అల్లాహ్ తెలిపినది తెలిపారు. ఇప్పుడు మీకు ఏదైతే చేయమన్నారో దాంట్లో మీకు లాభం ఉందని అర్థం. అది మీకు అర్థం ఉన్నా అర్థం కాకపోయినా దానిపై ఆచరించాలి అంతే. ప్రవక్త వారి యొక్క విధేయత చూపినందుకు ఇన్షాల్లా తప్పనిసరిగా మీకు పుణ్యాలు దొరుకుతాయి. అదే విధంగా ప్రవక్త వారు మీకు సరికాని విషయాలను మీకు వద్దని నివారించేశారు. అటువంటి అధర్మ సమ్మత విషయాల నుండి, తప్పుడు విషయాల నుండి మనం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి నుండి మన కోసం స్వర్గ హాని, అంటే స్వర్గానికి వెళ్ళడానికి హాని కలుగుతుంది, నష్టంలో వెళ్ళగలం అలాంటి విషయాలు కాబట్టి ప్రవక్త వారు నివారించేశారు. ప్రతి విషయం ప్రవక్త వారు మీకు లాభాన్ని సమకూర్చే విషయాల్లో ఏ ఒక్క విషయాన్ని కూడా వదలలేదు. మీకు నష్టాన్ని సమకూర్చే విషయాల్లో ఏ ఒక్క విషయాన్ని కూడా మీకు తెలుపకుండా ఉండలేదు. ప్రతి విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు వారు చేయమన్న విషయాన్ని చేయాలి, చేయొద్దన్న విషయాన్ని నుండి దూరంగా ఉండాలి. దీని ద్వారానే సాఫల్యం. నాలుగో విషయం తస్దీఖుహు ఫీమా అఖ్బర్ మినల్ గుయూబిల్ మాదియ్య వల్ ముస్తక్బిల. ప్రవక్త వారు గడిచిన దానికి మరియు ప్రస్తుతం జరుగుతున్నదైనా తర్వాత భవిష్యత్తులో జరిగేదైనా వీటికి సంబంధించినవి, అంటే గతానికి భవిష్యత్ కాలానికి సంబంధించి ఆయన తెలియజేసినటువంటి విషయాలు, గడిచిన విషయాలు, తర్వాత సాధ్యమయ్యే విషయాలు ఏవైతే ఉన్నాయో మనం చూడలేదు వాటిని, కానీ వాటిపై విశ్వాసం ఉంచాలి. గతంలో ఇలాంటి ప్రవక్తలు వచ్చారు, మనం చూసామా లేదు, విశ్వాసం తీసుకురామంటే తీసుకొచ్చేసాం అంతే. అలాగే ఉండాలి. ఆ తర్వాత ప్రవక్త వారు చిట్ట చివరిలో ప్రళయానికి ముందు కొన్ని సూచనలు తెలియజేశారు. ప్రళయానికి ముందు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం లేవు, మనం చూడలేదు, కానీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ విషయాలు అట్లాగే జరుగుతాయని చెప్పేసి నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు. ప్రవక్త వారు చెప్తే నిజానికి అల్లా చెప్పినట్లే కదా. సరే, ఏ విషయమైనా సరే అగోచర జ్ఞానానికి సంబంధించినది, దానికి ప్రవక్త వారు కూడా ఏమి చేయలేరు. ప్రవక్త వారికి కూడా అగోచర జ్ఞానం లేదు. ఎంతైతే జ్ఞానం ప్రవక్త వారికి అల్లా ఇచ్చాడో అంతే ప్రవక్త వారికి ఉంది. అగోచర జ్ఞానం ఏదైతే ప్రవక్త వారు జ్ఞానమైన విషయాలలో ఏవైతే విషయాలను ప్రవక్త వారు అల్లా నుండి
తీసుకొని మనందరి వరకు చేరవేశారో దాంట్లో మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అదే సత్యం, దానిని మాత్రమే స్వీకరించాలి, అవి నిజం అని చెప్పేసి ధృవీకరించాలి. ఇది తప్పనిసరి. ఐదో విషయం మొహబ్బతు అషద్దు మిన్ మొహబ్బతి నఫ్సి వల్ మాలి వల్ వలది వల్ వాలిది వన్ నాసి అజ్మాయిన్. మన ధన ప్రాణాల కంటే అధికంగా, మన తల్లిదండ్రులు భార్య పిల్లల కంటే అందరికన్నా ఎక్కువగా, సమస్త మానవులలో అందరికంటే ఎక్కువగా మనం అమిత ప్రేమానుభావాలు అల్లాహ్ ఆ తర్వాత తన దైవ ప్రవక్త పట్ల కలిగి ఉండాలి. ఎవరైనా సరే తన ప్రాణాన్ని ఎక్కువగా భావిస్తాడో, లేదా తన భార్య బిడ్డల తల్లిదండ్రుల స్నేహితుల ప్రాణాలని, ఇతరుల ప్రాణాలని ఎక్కువగా, వారి యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా భావిస్తాడో అతను అల్లాహ్కు షిర్క్ చేయించినటువంటి వాడవుతాడు, కుఫర్ చేసినటువంటి వాడవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రేమానుభావాలు అల్లాహ్ పట్ల ఎక్కువగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా, పూర్తి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వారి ప్రతి మాటను శిరసారించేయాలి. పూర్తి ప్రపంచం మనకు విరుద్ధంగా మనకు వ్యతిరేకత చూపినా పర్వాలేదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవ ప్రవక్త చెప్పారా, దానితో ప్రేమానుభావాలుంచి ఆ ఆచరణ చేసుకోవాలి. దానిలో కాస్త కష్టమున్నా సరే దానికి రెట్టింపు పుణ్యాన్ని అల్లాహ్ మీకు ఇస్తాడు. కానీ దాన్ని మాత్రం అల్లాహ్ చేయమని వదలకండి అని చెప్పిన విషయాన్ని, ప్రవక్త వారు చేయమని వదలకండి అని చెప్పిన విషయాన్ని, ఎటువంటి విషయాన్ని మనం వదలకూడదు, గుర్తించుకోవాలి. ఆ తర్వాత ఆరో విషయం, ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా మనకు ద్వేషం ఉంచుతున్నా పర్వాలేదు, కానీ అల్లాహ్ మాత్రం మనతో పట్ల సంతోషంగా ఉన్నాడు చాలు. పూర్తి ప్రపంచంలో ఉన్న వారందరినీ ఒకవైపు వస్తే అల్లాహ్ యొక్క ప్రేమ ముందు వాళ్ళు ఎటువంటి లాభాన్ని మనకు సమకూర్చలేరు. కాబట్టి ఏదైనా చేసినా వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని చేయకండి. ఇది మిమ్మల్ని కుఫర్ వరకు తీసుకెళ్తుంది, షిర్కు కుఫర్ వరకు తీసుకెళ్తుంది. షిర్క్ అని చెప్పేసి రియాకారని అంటారు కదా, ఇతరుల కోసం చేయడం, అల్లాహ్ కోసం కాకుండా. ఇలా చేయకూడదు. పూర్తి ప్రపంచంలో ఉన్న వారందరూ మీ పట్ల ద్వేషాన్ని చూపినా, మీకు వ్యతిరేకత చూపినా అల్లాహ్ మీతో సంతృప్తి చెందించి చాలు, అది కోరుకోవాలి మనం. అల్లాహ్ ఈ విషయాన్ని మన కోసం కూడా స్వీకరించుగాక. ఆమీన్. ఆరో విషయం, చివరి విషయం చూసుకోండి. తక్దీమ్ కౌలుహు అలా కౌలి కుల్లి అహద్ వల్ అమల్ బిసున్నతిహి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే తెలియజేశారో వారి యొక్క ప్రతి మాటను మనం అందరికంటే పైన ఉంచాలి. అల్లాహ్ మరియు తన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తర్వాత ఎవరి మాట అయినా సరే ప్రపంచంలో, ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఆ గురువు గారు చెప్పారు, ఫులా కాదు. ఈ లోకంలో అందరికంటే పెద్దవారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ భూలోకంలో అందరికంటే పెద్ద మనిషి అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తర్వాత ఎవరి మాట అయినా సరే వారి మాటకు ధిక్కరించే విషయం మీకు ఎంతమంది స్నేహితులు చెప్పినా సరే చేయకూడదు. మీరు ఒక కార్యాన్ని చేయమని ఆజ్ఞాపించాడు అల్లాహ్ తన దైవ ప్రవక్త ద్వారా, అది చేసేయాలి. ఎవరు చేయట్లేదుగా, నేను ఒక్కడినేగా, వారందరూ నేను చేస్తే ఏమనుకుంటారో, నాకు వ్యతిరేకత చూపిస్తారో, ద్వేషం చూపిస్తారో, ఏమన్నా అయిపోని చనిపోని, కానీ మనం మాత్రం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మాత్రమే కార్యం చేయాలి. అది కూడా పూర్తి ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అల్లాహ్ తన దేవ ప్రవక్తపై ప్రేమానుభావాలు ఉంచుతూ అందరికంటే ముందుగా వారి మాటనే మనం శిరస వహించాలి. వారి మాట లేకపోతే ఎవరి మాట లేదు, ఇంకా వారి మాట తర్వాత ఎవరి మాట అయినా సరే. అది ఇవన్నీ 6 షరతులు ఉన్నాయండి. అల్హమ్దులిల్లా ఇవి షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తన పుస్తకం అఖీదతు తౌహీద్ లో 61 పేజీలో తెలియజేశారు. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం అనే చెప్పుకోవాలి, అనుగ్రహం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి దొరకదు, మనకు అల్లాహ్ దక్కించాడు. అల్హమ్దులిల్లా. చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. అల్హమ్దులిల్లా. కోట్ల సార్లు అల్హమ్దులిల్లా.
చాలా సంతోషంగా ఉంది అల్హమ్దులిల్లా అల్లా యొక్క అనుగ్రహం ద్వారా. ఏవైతే కలిమాయ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్‌లో అవసరమైన విషయాలున్నాయో, అటువంటి వాటన్నిటి గురించి మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాం అల్హమ్దులిల్లా. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఒక చిన్న చిన్న వి విద్యార్థిగా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఈ పుస్తకాన్ని మరో 2, 3 సార్లు మంచిగా తీరిక సమయం ఉన్నప్పుడు చదివేసి, దానిలో ఏవైతే ముఖ్యమైన విషయాలు నోట్ చేయాలో వాటిని నోట్ చేయడమో, లేపోతే అండర్‌లైన్ చేసుకోవడమో, హార్డ్ ప్రింట్ తీసుకొని చేసుకోవడమో, పదే పదే తీసుకుంటూ అవసరమైనప్పుడు చూసి గుర్తుంచుకోవడమో ఇవన్నీ తప్పనిసరి. కుదిరితే దీంట్లో మనం కాస్త ధ్యానాన్ని కల్పించాలి. శ్రద్ధ చూపాలి. గమనించాలి అల్లా వీటిలో ఏమి చేస్తున్నాడని చెప్పేసి. ఇవన్నీ కుదిరితే ఇన్షాల్లా మీరందరూ చేస్తారని ఇన్షాల్లా ఆశిస్తున్నాను. మీ ఎవరైతే ప్రియులున్నారో, మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇంటి పక్కన వారు, మీ మసీద్‌కొచ్చే స్నేహితులు, మీతో పాటు నమాజ్ చదివేవారు, మీతో పాటు పనులు చేసుకునేవారు, ప్రతి ఒక్కరికి కుదిరినంత వరకు చిన్న చిన్నగా ఈ విషయాలను అర్థం చేయించడానికి ప్రయత్నించండి. ఓ 2, 3 సార్లు ఈ ప్రసంగాలను వినేసి, ఆ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఏదైనా సందేహం ఉంటే అడిగి క్లియర్ చేసుకొని, ఆ తర్వాత ఈ పనులు చేయండి. తొందరపాటు అన్నది చాలా శైతాన్ యొక్క విషయం. తొందరపాటు చేయకండి. మంచిగా మీరు జీర్ణం చేసుకోండి. ఆ తరువాత వేరే వారికి అర్థం చేయించడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా చాలా లాభమవుతుంది. అల్లాతో నేను వేడుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనం ఈ ప్రయత్నం చేశామో, చిన్న ప్రయత్నం అందరి వరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సరైన జ్ఞానం చేరవేయాలని ఈ ప్రయత్నాన్ని మేము పూర్తి చేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని స్వీకరించాలి. వీటిలో ఏవైతే సత్యం మనం తెలిపామో అది అల్లాహ్ మరియు తన దైవ ప్రవక్త నుంచి, ఏదైతే మనం ఆహ్, మనతో తప్పు జరిగిందో అల్లాహ్ ముందుగా మనకు వీటిలో ఏదైతే తప్పుందో దాని జ్ఞానాన్ని త్వరగా తెలుసుకొని సరిచేసుకునే సౌభాగ్యాన్ని, ఏదైతే తప్పు చేశామో అది మా ద్వారా మరియు మా యొక్క మనోవాంఛలు షైతాన్ ద్వారా జరిగిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకుంటున్నాం. అల్లాహ్ ఈ యొక్క దుఆను స్వీకరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కలిమా యొక్క జ్ఞానం ద్వారా అయినా సరే మాకు ఎల్లప్పటి సాఫల్యం స్వర్గం దక్కేలా చూడాలి. ఆమీన్. ఇహలోకంలోను, పరలోకంలోను సన్మార్గం మరియు సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిగించుగాక. మరణించిన తర్వాత మరణం సమయాన ఈ కలిమాపైనే మరణించిన తర్వాత ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఉసూలే సలాస, ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా సులువుగా జవాబిచ్చే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అల్లాహ్ మనల్ని స్వీకరించి స్వర్గం ప్రసాదించుగాక. స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ మరియు జన్నతుల్ ఫిర్దౌస్ లో కూడా అల్లాహ్ యొక్క అర్ష్ కింద భాగంలో ఉన్నటువంటి ప్రవక్తల భాగం, సిద్దిఖీన్, షుహదా, స్వాలిహీన్ యొక్క భాగంలో మనకు కూడా స్థానాన్ని కల్పించేందుకు ప్రవక్త వారితో అక్కడ మేము సహవాసం చేసి చాలా సంతోషంగా అల్లా యొక్క స్వర్గంలో అతని అనుగ్రహాలలో ఉండే సౌభాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా కల్పించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క అతి పెద్ద కోరిక పుట్టిన దగ్గర నుంచి స్వర్గంలో కూడా పూర్తి స్వర్గంలో అతి పెద్ద కోరిక ఆ దివ్యునైనటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతిదీ సృష్టించినటువంటి వాడు, ప్రతి ఒక్కరికి ప్రసాదించేటటువంటి వాడు, ఆహార అన్న పానీయాలను, ఆ సదుపాయాలను ప్రతి దాన్ని అందజేసేవాడు, ప్రసాదించేవాడు, సమస్త భూలోకాలను, ఆకాశాలను మరియు విశ్వంలో ఉన్న ప్రతి దానిని, ప్రతి గ్రహాన్ని నడిపిస్తున్నటువంటి నిర్ణీత పద్ధతి ప్రకారంగా ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క పోషకుడు, పాలకుడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దివ్యుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అందమైనటువంటి మహా అందమైనటువంటి ముఖభాగాన్ని, అతనికి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయాన్ని
స్పష్టంగా చూసి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఈ వరాన్ని ఆలకించే సౌభాగ్యాన్ని మనందరికీ కలిగించుగాక. ఆమీన్. మనందరి యొక్క హక్కుల వల్ల ఈ యొక్క మా చిన్న దివాలను స్వీకరించుగాక. ఆమీన్. నేను మీకోసం కూడా దువా చేస్తున్నాను. అల్లా మిమ్మల్ని ఎప్పుడు అల్లా సంతోషంగా ఉంచాలి, చిరస్మరణీయమైనటువంటి సాఫల్యాన్ని కల్పించాలి. ఆమీన్. మరియు మీరు కూడా నా కోసం దువా చేయండి. మా తల్లి వారికి బాలేదు, కాస్త మా అమ్మగారి గురించి కూడా దువా చేయండి. వసల్లల్లాహు అలా నబీయినా ముహమ్మద్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.